సవాయ మహా వేదికను అలంకరించినటువంటి ప్రిన్సిపల్ గారు, మా సోదరీమణులు సమానురాలైనటువంటి రమావతి మేడం గారు, అమ్మ బొమ్మడి గారు, జడ్జాల సత్బాబు గారు, మిత్రులు వేమన గారు. వేమన ఏ కాలంలోనో వెళ్ళిపోయి తను రాసుకున్న కాలాన్ని దాటిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కొంతమందికి వినియోగంలో తేవాలని చెప్పి ఆయన పడుతున్న పాటకి నేను సరస్వతి పాదకం చేస్తున్నాను. అలాగే జడ్జాల సత్బాబు గారి, జడ్జాల బాబాయ్ శాస్త్రి గారి, ఉమ్మనవాడ గారి, జడ్జాల బాబాయ్ శాస్త్రి గారికి నా ప్రణామం తెలియజేసుకుంటూ, అసలు ఇక్కడ విషయం ప్రస్తావన వస్తే ముందు మా విశ్వసాహిత్య కళావేదిక దగ్గరికి రావాలి. అక్కడి నుంచి మన బోరు పట్టించకుండా కొంచెం వేగంగా నుడివిడి తక్కువగా ఉంటుందా నేను నా ప్రసంగాన్ని పూర్తి చేయగలుగుతున్నాను. విశ్వసాహిత్య కళావేదిక ఒక సంస్థ ఏర్పడిందంటే దాని వెనకాల ఎన్నో బలమైన కారణాలు ఏదో ఉన్నాయి, ఎన్నో పురుషుడు బాలావిష్టాలంట ఇవన్నీ దాటుకొని చెప్పి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, శ్రీకాకుళం వరకు. అంటే ఆల్రెడీ క్యాపిటల్ విజయవాడ ఇంట్లో మన సభ సమావేశాలు జరిగిపోయి విజయవంతంగా అవార్డు కూడా ఇవ్వడం జరిగిపోయింది. కానీ ఇంకా భాష మీద మక్కువతో మా రమావతి అక్కయ్య గారు, ఆవిడ అక్కయ్య గారిని పిలుస్తారు. ఎందుకంటే మనం తెలుగు వెళ్ళినప్పుడు తెలుగు కుటుంబం అవుతుంది అందరిది, కానీ బయట వాళ్ళు ఎవరు. అక్కయ్య గారని ఎందుకంటారు, చంద్రబాబు గారిని అన్నయ్య గారని ఎందుకంటారంటే మనంతా కుటుంబం, తెలుగు వాళ్ళు కుటుంబం. మనం ఏ దేశంలో కలిసినా, ప్రపంచంలో ఏ దేశంలో కలిసినా మీరు ఎక్కడ వారంటే తెలుగు వారంటే కట్టుమని మీరు అటాచ్ అయిపోతారు. అవునా కాదా? అంత అంతరంగిక భావం తెలుగు మన మాతృభాషలో తప్ప మరో భాషలో లేదు. అందువల్ల వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తాను. ఇక నా కోసం చెప్పుకోవాల్సి వస్తే, నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచే కవిత్వాన్ని రాసుకొచ్చి అలా ఆకలమ్మ ఆకలేస్తుంది, కడుపులో ఉన్న ఈ తల్లి బిడ్డకి ఆకలి అని చెప్పి 8వ తరగతిలో రాసిన